ఈరోజు మా ఇంట్లో కర్రీ ఏంటో తెలుసా? చేపల పులుసు. చూసారా ఎంత జ్యూసీగా ఉందో? పీస్ కూడా అంతే సాఫ్ట్గా ఉంటుందండి. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని తింటూ కూడా నేను ఫుడ్ని ఎంజాయ్ చేస్తానండి, అంత బాగా చేశారు. దాంతో చేపల ఫ్రై కూడా చేసుకున్నామండి. చేపల ఫ్రై అంటే చాలా ఇష్టం. సో అందుకని చేపల ఫ్రై విత్ చేపల పులుసు టేస్ట్ చేసేస్తున్నాను. చూడండి ఎంత అంటే ఎంత టేస్టీగా ఉందో, అలానే పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. మరి లేట్ చేయకుండా ఎలా చేశానో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయ సైజ్ ఆఫ్ చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ వచ్చేసరికి ఆనియన్, టమాటో విత్ జింజర్ గార్లిక్ ఇలా పేస్ట్ ఆడేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇది మేము ఓన్గా ప్రిపేర్ చేసుకున్నామండి, మసాలా రాయిలో నూరుకున్న మసాలా. ఇదే ఫిష్ కర్రీకి టేస్ట్ని ఇస్తుంది. 7 పచ్చిమిరపకాయలు ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఫిష్ ముక్కలకి ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి మనం 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఫిష్ కర్రీకి ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. నేను 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. అది కొంచెం హీట్ ఎక్కాక ఇలా పచ్చిమిర్చి వేసేసి మూత పెట్టేసుకున్నాను, ఎందుకంటే అవి చిలుగుతాయండి. సో అందుకు మూత పెట్టేశాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ విత్ టమాటో, జింజర్ గార్లిక్ ఇది కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి దీన్ని కలుపుకోవాలి. చూసారా ఆయిల్ అనేది ఎలా పైకి తేలుతుందో? పచ్చివాసన పోయేంత వరకు ఇది ఆయిల్లో బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు, సరిపడ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ దీన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇది బాగా మగ్గిపోతుంది అన్నమాట. సారా ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ కూడా వేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నాక మనం దీని స్పెషల్ మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఈ ఐటమ్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ పేస్ట్ని మనం ఇప్పుడు వేసి 1 నిమిషం పాటు దీన్ని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి దీంట్లోకి మనం కారం కలిపి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసి ఒకసారి స్లోగా కలుపుకోవాలన్నమాట. చూడండి నేను అంత స్లోగా కలుపుతాను, అలా కలుపుకోవాలి మీరు. అలా కలుపుకుంటానే ముక్క అనేది పాడవకుండా ఉంటుంది. ఇంట్లోకి 1 స్పూన్ ఆఫ్ కారం వేసాను, అంటే నాకు కొంచెం కారం పట్టుద్ది కాబట్టి కారం వేసాను. సరిపడ సాల్ట్ కూడా వేసి ఒకసారి దీన్ని స్లోగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఆవిరిలో ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో మనం పిండుకొని పక్కన పెట్టిన ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసి ఒకసారి ఇప్పుడే కలపాలన్నమాట, మధ్యలో ఇంకెప్పుడు కలపడానికి ఉండదు. సో ఇప్పుడే ఒకసారి కలిపేసుకోవాలి. ఈ టైంలోనే ఒకసారి బాగా కలపాలండి. ఉడికేటప్పుడు కలిపితే ముక్క అనేది విరిగిపోతుంది. సో అందువల్ల మధ్యలో కలపకూడదు. సో చింతపండు పులుసు వేసిన బట్టే కలపాలన్నమాట. కలిపి ఇలా మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ దీన్ని కుక్ చేస్తే సరిపోతుందండి. మన గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో? ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. సరే అండి, ఎంత బాగా కుక్ అవుతుందో. ఈ కుక్ అవ్వినప్పుడు వచ్చే సువాసన ఉంటుంది కదండి,
మనకు కడుపు అక్కడే నిండిపోతుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎంత బాగా కుదిరిందో మాకైతే. చూసారా ఎంత గ్రేవీగా కనిపిస్తుందో. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.